హైదరాబాద్ సైదాబాద్లోని సంజీవయ్య నగర్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా దాండియా, బతుకమ్మ తదితర పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోషల్ సర్వర్ జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, భవానీ మాతమాల ధారణ చేసిన భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. మేము ముస్లాంబాగ్ డివిజన్ లో సంజీవయ్య నగర్ కాలనీలో ఉంటాము. మా పెద్ద డాడీ కొంగార జగదీశ్వర్ నవరాత్రులు మరియు గణేశుని పెట్టినప్పుడు బాగా చేస్తారు. దాండియా, బతుకమ్మ, మిగతా అన్ని, అన్నదానం. ఈరోజు అన్నపూర్ణ దేవితో అన్నదానం చేపిస్తున్నాము. బతుకమ్మ బాగా చేసుకుంటాం, అంతా గ్రాండ్ గా. నవరాత్రులు ఇలా సెలబ్రేట్ చేస్తారు, జనరల్ హాలిడేస్ కదా, సో మీరు ఎలా ప్లాన్ చేస్తారు? 9 days 9 అవతారాలు ఉంటాయి కదా, అలా పూజ చేసి బతుకమ్మ డైలీ ఆడి నార్మల్ బతుకమ్మ. దసరా రోజు ఏం చేస్తారు? దసరా రోజు నార్మల్ గా నైవేద్యం పెట్టి ఈవినింగ్ కొత్త బట్టలు వేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి అందరినీ, అత్త వాళ్ళని కలిసేసి వచ్చి ఫుడ్, డిన్నర్. హ్యాపీ దసరా. నా పేరు కొంగర జగదీశ్వర్. నేను ముసరాంబాగ్ నివాసిని. మరి సంజీవయ్య నగర్, ముసరాంబాగ్ సంజీవయ్య నగర్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాము. మా సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాలు వినాయకుడి పండుగ కానీ, నవరాత్రులకు కానీ జరిపిస్తూ ఉంటాము. ఈ దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు అన్నపూర్ణదేవి అమ్మవారు రూపంలో రావడంతో మేము ఈరోజు అన్నదానం కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే, మా సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి దుర్గా నవరాత్రులు మేము నిర్వహిస్తున్నాము. సో ఇలా భక్తి శ్రద్ధలతో ఏ పండుగ వచ్చినా కానీ సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము అన్ని జాగ్రత్తగా నిర్వహిస్తుంటాము. ఇలానే ఈ నవరాత్రులలో ఘట్టంగా మొన్న వెల్కమ్ సెరమనీ అంటే జాగారన్ అయిపోయింది. ఈరోజు అన్నదాన కార్యక్రమము, అలానే కుంకుమార్చన కార్యక్రమము, 1,00,000 పూలర్చన కార్యక్రమము, బతుకమ్మ, ఇంకోటి జాగారన్ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ మేము నవరాత్రులన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో బతుకమ్మ మహిళలందరూ బాగా గ్రాండ్గా నిర్వహిస్తారు మా సంజీవయ్య నగర్ కాలనీలో. ఇలా నిర్వహించి చాలా ఘనంగా మేము ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తున్నాము. అలానే మన బోనాల పండుగ అయినా, వినాయకుడైనా, బతుకమ్మ అయినా ఏదైనా మేము భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము. సో మా సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి ముఖ్యంగా నేను అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ఉంటాను. As usual, with a good comeback, మళ్ళీ సంజీవ్ నగర్ యూత్ అసోసియేషన్ ముసరాంబాగ్ నుండి మేము మళ్ళీ వచ్చేసాం విత్ ఎ గుడ్ కమ్బ్యాక్. మా మేనమామ కొంగర జగదీశ్వర్ ముసరాంబాగ్లోని సంజీవ్ నగర్ యూత్ అసోసియేషన్లో మేము దసరా దేవి నవరాత్రులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆగమన్ నుండి స్టార్ట్ అయ్యి
డైలీ 9 days పూజలు కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. జమ్మి పూజ గురించి చెప్పండి. మీరు జమ్మి పూజ ఎలా చేస్తారు? నెక్స్ట్ మాకు దాండియా నైట్స్ ఉన్నాయి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అండ్ కుంకుమార్చన ఉంది, జమ్మి పూజ ఉంది, అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ విత్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. డైలీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మహిళలందరూ ఈవినింగ్ కాగానే ఒక దగ్గర యునైట్ అయ్యి డైలీ ఒక ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము గ్రాండ్ గా. అండ్ ఎట్ ది లాస్ట్ డేట్ గ్రాండ్ గా నిమజ్జనం విసర్జన్ జరుపుకుంటున్నాము. సో ఇలానే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా పై ఉండాలని కోరుకుంటున్నాం.